కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామాన వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. రెండో దినవృత్తాంతములు 14వ అధ్యాయము 1వ వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అబియాను దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అబియాకు బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. బాగా వినాలి. ఇప్పుడు మనం ఎవరి గురించి వినబోతున్నాము? అబియా కుమారుడైన ఆస గురించి వినబోతున్నాం. జాగ్రత్తగా వినాలి. యోధా రాజైన ఆసా గురించి ఈరోజు మీరు వినబోతున్నారు. ఈయన ఎవరు అని అంటే సొలొమోను కుమారుడైన రెహబాము మనవుడనమాట. ఎవరైనా సొలొమోను కుమారుడైన రెహబాము యొక్క మనవుడు. రెహబాము కుమారుడు అబయ కుమారుడు ఆస అనమాట. ఈ ఆసా గురించి ఈరోజు మనం ఎందుకు వినాలి అని అంటే దాని గురించి నేను మీకు చెప్పాలనుకునేటప్పుడు ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్తలోకి రండి అందరూ కూడా. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనము. బాగా వినాలి ప్రియమైన దేవుని పిల్లలారా. వినండి. కొంతమంది జీవితాలు ప్రారంభంలో దేవుడిలో భక్తికి ఎదుగుతారు, చివరిలో పడిపోతారు. కొంతమంది ప్రారంభం నుంచి పడిపోతుంటారు, చివరిలో బలపడిపోయి దేవుడిచ్చిన పరదేశంలోకి వెళ్ళిపోతారు. అవునా? సిలువలో దొంగ ముందు భక్తిపరుడై ఉండొచ్చు, చివరిలోనేమైపోయాడు? సిలువలోనే మార్పును తెచ్చుకొని యేసుతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశకు వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడంటే అంతకుముందు భక్తిపరుడుగా బ్రతికుండాలి, రాజ్యం గురించి తెలిసి ఉండాలి, దేవుడి గురించి తెలిసి ఉండాలి, ఎవరో చెబితే వినుండాలి. అవునా? బాగా బ్రతికి చెడునోళ్ళు ఉంటారు. అవునా? బ్రతికి చెడునోళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఆశ గురించి మనం నేర్చుకోవలసిన మాటలు చాలా ఉన్నాయి, బోలెడని ఉన్నాయి. అవునా? ఈ ఆశ గురించి మనం నేర్చుకోవలసిన మంచి మాట ఏంటంటే, ఈ మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనము ఒకసారి చదువుకుందాం. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. అవునా? మొదట భక్తి చేసిన వాళ్ళు చివరికి వచ్చేసరికి పడిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇస్కరియోతు యోధ యేసుతో ఎంత గొప్పగా తిరిగాడో చివరిలోని పడిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. ఇలా మనం ఆలోచిస్తే చాలామంది జీవితాలు మొదట దేవుడిలో ఉంటారు, తర్వాత పడిపోతుంటారు. చివరిలో భక్తి చేసిన వాళ్ళు మొదట భక్తిహీనులుగా కనబడతారు. అందుకే బైబిల్ ఏమన్నదంటే, నీవు ప్రారంభం నుంచి చివరి వరకు నీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకన్నా దానిని కాపాడుకొని బ్రతికితేనే నిత్య జీవితము, జీవకిరీటము, పరలోకం అనేది మనకు దొరుకుతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనందరికీ ఈ విషయాన్ని చాటుతుంది, తెలియజేస్తుంది. ఈ మాటని నేను ఎందుకు చదివించానంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనం ఎందుకు చదివించానంటే, మొదటివారు అనేకులు కడపటివారుగా మారిపోతున్నారు, కడపటివారు అనేకులు మొదటివారుగా మారిపోతున్నారు. అలాంటిది ఆశ జీవితంలో ఎదురయ్యింది.
అవునా? ఒక్కసారి 2వ దినవృత్తాంతములోకి వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతములు ఈయన చివరి పరిస్థితి ఎలా మారిందో మనం ఒకసారి చదువుకుందాం. ఈయన చివరి పరిస్థితి మొదటి గురించి చదువుకుందాము. మొదట్లో ఎలాగున్నారు యోధారాజు అయిన ఆసా గారు, మొదట్లో ఎలాగున్నారు, చివరిలో ఈయన ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అది కూడా చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ఆసా గారు ఎవరు? యోధారాజు అయిన ఆసా గారు, రెహబాము మనవుడు అబియా కుమారుడైన ఆసా గారు. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజు అయిన బయేసా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధారాజు అయిన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజు నగరనందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కాలో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హాదు నొద్దకు దూతల చేత పంపించెను. ఏం చేశాడట? ఇజ్రాయేలు రాజు ఈయన మీదకి యుద్ధానికి వస్తున్నాడని యెహోవా మందిరమందును రాజు నగరనందును దాచిపెట్టిన వెండి బంగారాలను తీసుకెళ్ళి దమస్కాలో నివాసం చేస్తున్న సిరియా రాజుకు బెన్హాదు నొద్దకు పంపించాడట. నా తండ్రి నీ తండ్రి కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది అని ఎవరితోని? సిరియా రాజుతోని సంధి చేసుకున్నాడట. ఎవరు? యోధారాజు అయిన ఆసా. వెండి బంగారమును నీకు పంపుచున్నాను. ఇజ్రాయేలు రాజు అయిన బయోసా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న నిబంధనను భంగము చేయమని వర్తమానం పంపెను. అప్పటి వరకు సిరియా రాజు అయిన బెన్హాదు ఇజ్రాయేలీ రాజు అయిన ఎవరితోని? బయోసాతో కలిసి ఉండేవాడట. స్నేహితుల్లాగా ఉండేవారా? ఏం పేరమ్మా? బయోసా, బయేసా. ఈ బయేసాతో కలిసి ఉండేవారు. ఉన్న ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యోధారాజు సిరియా రాజుతో కలవటం కొరకు ఇగో వెండి బంగారాలని నా దగ్గర దాచున్నంతా కూడా నీ దగ్గర పంపిస్తున్నాను, ఇది తీసుకొని నువ్వేం చేస్తావంటే ఇజ్రాయేలు రాజుతోని నీకున్న సంధిని ఆయనతో వైరం తెచ్చుకో, ఆయనతో విడిపో, నాతో కలిసి ఉండని యోధా రాజైన ఆసా సిరియా రాజైన బెన్హాదుతోని ఇజ్రాయేలీలతో గొడవలు తెచ్చుకునే విధంగా రెచ్చగొడుతున్నాడు. ఎవరు? యోధా రాజైన ఆసా. బయోసా నన్ను విడిచి అవతలకు పోవునట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను. బెన్హాదు సిరియా రాజైన బెన్హాదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేలు వారి పట్టణం మీదకు పంపగా ఏం చేశాడట? యోధారాజు మాటినేసి అప్పటి వరకు సిరియానులు ఇజ్రాయేల్ కలిసి ఉంటే బంగారంతోని వెండితోని సిరియా రాజును కొనేసి డబ్బులిచ్చి కొనేసి ఇప్పుడు ఇజ్రాయేల్ రాజుతో గొడవ పెట్టుకోనంటే సిరియా రాజు యుద్ధానికి బయలుదేరాడట ఇజ్రాయేల్ దేశం మీదకి. బెన్హాదు రాజైన సిరియా రాజు ఆసా మాట అంగీకరించి తన సైన్యములను అధిపతులను ఇజ్రాయేల్ పట్టణం మీద పంపగా వీరు ఇయోనును దానును అబెల్మయీమును నప్తాలి దేశమునకు చేరిన పట్టణముల్లోని కొట్లను కొల్లపెట్టిరి. బయేసా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని సాలించెను. బయోసా
రామాను కట్టించాలనుకున్నాడు. సిరియా రాజు గొడవకు వచ్చాడు కాబట్టి ఈ టైంలో యుద్ధం అప్పుడు ఇవన్నీ చేయలేమని అన్నీ ఆపేశాడట ఇజ్రాయేల్ రాజు. అప్పుడు రాజైన యోధారాజైన ఆస యోధావారిని అందరినీ సమకూర్చి మీరు పోయి బయేస కట్టించుచుండిన రామపట్టణమును రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆస గేబాను మిస్పాను ప్రాకార పురములను కట్టించెను. అంటే ఇజ్రాయేల్ రాజు దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకొని యోధారాజైన ఆస తన ప్రాకారములన్నిటినీ కట్టించుకుంటున్నాడట. మిస్పాను గేబాను కట్టించుకుంటున్నాడట. ఇంత జరిగించాడట ఎవరు? యోధారాజైన ఆస. 7వ వచనం, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన ఆనాని యోధారాజైన ఆస యొద్దకు వచ్చి ఒక ఆయన దేవుడు పక్షాన నుంచొని యోధారాజు దగ్గరికి వచ్చాడట. యోధారాజు దగ్గరికి వచ్చేసి యోధారాజైన ఆస దగ్గరికి వచ్చాడట. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజైన బెన్హాదును నమ్ముకున్నావు. ఇది దేవుడికి నచ్చలేదట. దేవుడిని నమ్ముకోవలసిన వాడు దేవుడిని నమ్ముకోకున్నా దేవుడిని విడిచిపెట్టడమే కాదు మరొకరిని ఆశ్రయించాడట. మరొకరిని ఆశ్రయించటమే కాదు దేవుడు పిల్లలైన ఇజ్రాయేలీల మీదకి మీరు వెళ్ళాలని సిరియా రాజుకు వెండి బంగారాలు ఇచ్చి యుద్ధానికి బయలుదేరించాడట. ఇన్ని పొరపాటులు యోధారాజైన ఆస చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి వెంటనే దేవుడు ఒక దీర్ఘదర్శి అయిన ఒక ఆయనను, హానాని అనే ఒక గొప్ప వ్యక్తిని, లేక ప్రవక్తను, లేక దేవుడు భక్తుడిని, లేకపోతే దేవుడు దూతని, లేక దేవుడు పక్షాన ఉన్న దేవుని సేవకుడు అనుకోండి, ఆ హానానిని పంపించి, దీర్ఘదర్శి అయిన హానాన్ని పంపించేసి, నువ్వు దేవుణ్ణి నమ్ముకోకున్నా సిరియా రాజు అయిన బెన్హాదును నమ్ముకున్నావు, నన్ను విడిచిపెట్టేశావు, దేవుడు ప్రజలైన ఇజ్రాయేలు మీదకి దండెత్తి యుద్ధంకి బయలుదేరని సిరియా రాజును పంపిస్తున్నావు, ఇన్ని తప్పులు చేస్తున్నావు యోధారాజైన ఆస. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములు, గుర్రపు రౌతులు గల కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. దేవుని ఎడల యథార్థ హృదయ గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు యోధారాజైన ఆస. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? దేవుడు పక్షాన నుంచున్న దీర్ఘదర్శి అయిన హానాని అనే ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించదువు గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ఈ మాట ఎందుకు మాట్లాడారో తెలుసా? ఆసా గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రారంభ దినాలలోని యుద్ధాలు లేకన్నా విశ్రాంతితోనూ నెమ్మదితోనూ తన జీవితాన్ని, యోధా ప్రజలను దేవుడు ఉన్నతంగా విశ్రాంతిని దయచేశాడు. ఆసాకు విశ్రాంతిని దయచేశాడు, యోధా ప్రజలకు కూడా విశ్రాంతిని దయచేశాడు, నెమ్మదిని దయచేశాడు దేవుడు. అలాంటి నెమ్మదిని, అలాంటి విశ్రాంతిని ఆసా గారు పోగొట్టుకున్నారు, కోల్పోయారు. ఇక్కడ ఆస సరిగ్గా లేడు. దేవుడు పిల్లల మీదకి సిరియా రాజైన బెన్హాదును ఉసుగొలుపుతున్నాడు. దేవుడు చూడ్డా ఊరుకుంటాడా? దేవుడే వస్తాడా సిరియా రాజు ఇది యోధా రాజు అయిన ఆస దగ్గరికి? రాడు, మరో మనిషిని పంపిస్తాడు. పంపించి మారావా వదిలేస్తాను, మారకపోయావా ఏం చెయ్యాలో నాకు తెలిసి అది చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ స్థితిగతులను మార్చటానికే దేవుడున్నాడు. దేవుడు పక్షాన నువ్వున్నావు, నేనున్నాను.
ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు ఏమంటున్నాడు? ఈ దీర్ఘదర్శి అయిన దేవుని సేవకుడైన అనాని, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ. చూసారా, ఇన్ని పొరపాట్లు చేశావు, బ్రతుకు మార్చుగాని అంటే ఈ యోధారాజు అయిన ఆశకి నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మంచిగా నడుచుకోవట్లేదు, నువ్వు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు, కాబట్టి నీ బుద్ధిని మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీకు మంచిది, నీ ప్రజలకు మంచిది అని ఎప్పుడైతే ఈ దీర్ఘదర్శి అయిన దేవుని సేవకుడైన అనాని చెప్పేశాడో, చెప్పేస్తే బుద్ధి తెచ్చుకొని నడుచుకోవడం మానేసి ఈ దీర్ఘదర్శి అయిన దేవుడి పక్షాన్ని వచ్చిన ఈ అనాని అనే భక్తుడిని తీసుకెళ్ళి ఎక్కడ వేయించాడు? జైల్లో, బందీలో, చెరసాల్లో వేయించాడట. ఎంత పొరపాటు చేశాడు! సరిగ్గా లేవని ఎవరైనా చెబితే వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళే లోకం ఇది. సరిదిద్దే లోకం కాదు. సరిదిద్దే వాళ్ళు చెబితే వాళ్ళ మీదకి కూడా తిరుగుబాటు చేసే ఒక భయంకరమైన తత్వంతో ఈరోజు మనుషులందరూ కూడా నిండిపోయారు, దేశాలు కూడా నిండిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు ఏం జరిగిందట? అతని మీద, ఎవరి మీద? ఆ దీర్ఘదర్శి అయిన ఆయన మీద రౌద్రము చూపించి ఆ దేవుడి పక్షాన్ని వచ్చి చెబుతుంటే ఆశ ఎంత పొరపాటు చేశాడండి! దేవుని సేవకుడిని తీసుకెళ్ళి జైల్లో వేయించాడట. అప్పుడప్పుడు మంచి చెబితే ఇలాగా కొన్ని ఎదురవుతుంటాయి అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడతో ఆక్కన్నా పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకొని వెళ్ళిపోతున్నాడు ఆశ, యోధారాజు అయిన ఆశ. సరిదిద్దుతుంటే దేవుడు సరిదిద్దుతున్నాడు, సరిగ్గా ఉండట్లేదు. దేవుడి పక్షాన భక్తులు సరిదిద్దుతున్నారు, సరి అవ్వట్లేదు. ఎవరు చెబితే వాళ్ళ మీదకి గొడవకి వెళ్తున్నారు, ఎవరు చెబితే వాళ్ళని అధికారం ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు కొంతమంది. ఇదియుగాక ఆ సమయమందే ఆశ అమ్మో మనుషులు కూడా బాధ పెట్టేస్తున్నాడట. ఇదంతా దేవుడు పైనుండి చూస్తున్నాడని ముందేమన్నాడు? యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. సరిగ్గా మారకపోతే ఎక్కడ ఎవరిని పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఆడైనా వదలడు, మగైనా వదలడు, భర్త అయినా వదలడు, భార్య అయినా వదలడు, మంత్రి అయినా వదలడు, ప్రధానమంత్రి అయినా వదలడు, భక్తుడైనా వదలడు. ఎక్కడ వంచాలో అక్కడ ఉంచేస్తాడనమాట. అందుకే ఒక మంచి సామెత పుట్టింది, కర్ర వంక ఏది ఉంచేస్తుందట? అది. ఆ పొయ్యి పేరే దేవుడు, ఆ పొయ్యి పేరే దేవుడు. కర్ర అనగానే మనుషుల్ని పెడదాం. ఈ మారని కర్ర లాంటి మనుషులు వంకలను పొయ్యి లాంటి దేవుడు తీర్చేస్తాడు. అది తీర్చకముందే మనుషులు చెప్తారు, అది తీర్చకముందే ప్రకృతి చెప్తుంది. మనుషులు చెప్పినా మారలేదా? ప్రకృతి చెప్పినా మారలేదా? ప్రకృతి చెప్తుందా? సునామీ వస్తుంది, భూకంపాలు వస్తాయి. అది ప్రకృతి చెప్పడం అన్నమాట. మారండి, మీరు బాగులేరు, అందుకే భూకంపం వచ్చింది. మారండి, మీరు బాగులేరు అని చెప్పడానికే సునామీ వచ్చింది. మారండి, మీరు బాగులేరని ఇగో ఏంటది, ఊదు తుఫాన్ వచ్చింది. అవన్నీ ప్రకృతి మనలను మార్చటానికి చెప్పేది అనమాట. ప్రకృతి చెప్తుంది మారలేదా, మనుషులు చెప్తారు మారలేదా, అయితే అప్పుడు దేవుడు వస్తాడనమాట, దేవుడు దిగుతాడనమాట. దేవుడు దిగితే ఎలాగుంటుంది? యోధారాజైన ఆశ జీవితమే ప్రపంచ ప్రజల నడిబొడ్డున సాక్ష్యంగా ఉంది. ఇది కథ కాదు,
ఇది యథార్థ గాథ. ఇజ్రాయేలీలు 12 గోత్రాలు కలిసి ఉండేటప్పుడు 3 రాజులు పరిపాలించారు. ఇజ్రాయేలీలు 2 గోత్రాలు ఒకవైపున 10 గోత్రాలు మరొక వైపున మారిపోయిన తర్వాత 2 గోత్రాలను పరిపాలించిన రెహబాము మనవడైన అబియా కుమారుడైన ఆసా గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ప్రపంచ చరిత్రలో రాయబడిన వాస్తవాలు. ఇప్పుడు చదువుకుందాం. ఆసా తన ఏలుబడి యందు ఆసా చేసిన కార్యములన్నిటిని గురించి ఆసా చేసిన కార్యములన్నిటి గురించి 2 దినవృత్తాంతములు 16 అధ్యాయము 11వ వచనం. ఆసా చేసిన కార్యములన్నిటి గురించి యోధా ఇజ్రాయేలు రాజు గ్రంథమందు రాయబడింది. ఆసా గురించి అన్నీ కూడా తెలియాలంటే ఏం చేయాలట? యోధా ఇజ్రాయేలు రాజుల గ్రంథం ఒకటి ఉందట, అందులో రాయబడి ఉందట ఆసా గారు ఏం చేశారనేది. ఆసా తన ఏలుబడి యందు 39 సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి, ఇప్పుడు ఎవరు దిగారు? దేవుడు దిగాడు అనమాట. మనుషులు చెప్పారు మారలేదు, భక్తులు చెప్పారు మారలేదు, మారకపోతే ఇంకెవరు వస్తారు? దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి ఏం చేశాడట? పాదాలలో జబ్బట, మరి అదే రకం రోగము. అరికాళ్ళలో జబ్బు, పాదాలు నుంచుంటే మనం కింద పెడతామే, పాదాలలో జబ్బు. పాదాలలో జబ్బు పుట్టి తాను బహుగా బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇంకా పొరపాటు చేస్తున్నాడట. రోగం వచ్చినా మారలేదట, రోగం వచ్చినా కూడా మారలేదట. రోగం వచ్చింది. ఇలాంటి టైంలో అయినా దేవుడిని వేడుకుంటాను, దేవుడి దగ్గరికి వెళ్తాను, నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నీ ప్రజలైన ఇజ్రాయేలు మీదకి, నీ భక్తులైన, నీ సేవకులైన, నీ జనాంగమైన ఇజ్రాయేలు మీదకి సిరియా రాజును ఉసుగొలిపాను. నీ పిల్లలకు సాయంగా ఉండడం మానేసి, నీ పిల్లలతో సంధి చేసుకోవడం మానేసి నేను చాలా పొరపాటు చేశాను. అలాగే నేను బాగులేనని నువ్వేమో వచ్చి నీ సేవకుల ద్వారా చెప్పించావు, అయినా కూడా ఆ సేవకులను కూడా బాధ పెట్టాను, అప్పటికి ప్రజలను కూడా బాధ పెట్టాను, ఇంకా నేను మారుతానేమని చూసావు, మారకపోయేసరికి నా పాదాలలో జబ్బు పుట్టించావు. జబ్బు పుట్టించిన తర్వాత అయినా నేను నీ దగ్గరికి రాకన్నా వైద్యులని సంప్రదించాను. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే. రోగం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పని నేను అనట్లేదు. రోగం రావటానికి కారణం ఏంటి? రోగం ఎందుకు వచ్చింది? దేవుడి దగ్గరికి వచ్చావా? దేవుడిని అడిగావా? దేవుడిని వేడుకున్నావా? దేవుడిని మన్నించమని అడిగావా? ఇన్ని పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకొని వచ్చిన రాజే యోధా రాజైన ఆసా గారు. చివరికి ఎలాగా? ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుగా బాధపడినను ఆ జబ్బు విషయంలో అతడు దేవుడి యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. అలా చచ్చిపోయాడు పాపం మానవుడు. ఇది మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనమైన మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. ఒకసారి తీయండి అమ్మా, తీసి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. మొదటివారు అనేకులు కడపటి వారు అవుదురు. మొదటి వారట, బాగా వినాలి. మొదటి వారిలో అనేకులు ఉన్నారట. మొదట భక్తులుగా బ్రతికినోళ్ళు, మొదట దేవుడిలో యథార్థంగా నడుచుకున్నోళ్ళు, గొప్పగా బ్రతికినోళ్ళు ఏమైపోతున్నారట? చివరికి వచ్చేసరికి, చావు దినం వచ్చేసరికి, మరణదినం వచ్చేసరికి కడపటి వారుగా మారిపోతున్నారట. ఆ కడపటి వారిలో ఒకడే యోధా రాజైన ఆసా.